హాయ్ హలో రైతులందరికీ నమస్కారాలండి. నేను మీ ప్రశాంత్ని. ఒక్కసారి ఈ యొక్క మిరప పైరు అంతా కూడా నల్లుల అటాక్ తోటి గ్రోత్ లేక కొసలు మాడిపోతూ ఉన్నాయని చెప్పి అంటూ ఉన్నారు. కానీ ఈ రైతు మిరప పైరు ఈరోజు తేదీ డిసెంబర్ 4, 2025 అండి. ఇంత చక్కగా నిగినగిలాడుతూ ఉందంటే మరి రైతే మందు స్ప్రే చేశారు, అలాగే ఎలాంటి మందులు స్ప్రే చేస్తూ ఉన్నారో తెలుసుకోవడం కోసం ఇది ఎవరండి? రెడ్డిగూడెం అండి. రెడ్డిగూడెం మండలం ఏమొస్తుంది? తల్లాడ మండలం, ఖమ్మం జిల్లా తల్లాడ మండలం. రెడ్డిగూడెం. మీ పేరు? మా పేరు రాజుబాని వెంకటేశ్వర్లు. రాజుబాని వెంకటేశ్వర్లు. ఎన్ని ఎకరాలు మిరప సాగేశారండి మీరు? 2 ఎకరాలండి. 2 ఎకరాలా? ఓకే. ఇంత నీట్గా ఇంత క్వాలిటీగా రావడానికి మీరు ఏ మందును స్ప్రే చేయడం జరిగింది? ఇంతకు ముందు వేరే రకాల మందులు కొట్టామండి, కొట్టినా కానీ ఇంత నీట్గా రాలేదు. పెరుగుదల అనేది లేదు. అయితే ఇక్కడ కొత్త శ్రీనివాసరెడ్డి గారు అని ఒక రైతు ఈ మందు కొట్టాడు నాకంటే ముందు. ఏది ఈ మందుని? డైనామిక్ అండ్ ఎక్స్ట్రా ఫ్లవర్ కొట్టాడు. అందులో వస్తుంది అవి పెట్టాలి. దాంట్లో ఇవి ఉన్నాయి. శ్రీనివాసరెడ్డి గారు కొట్టారు. కొట్టినాక ఎలా వచ్చిందంట? ఆయనది కూడా బాగుంది. బాగుంది. ఇగురు వచ్చి మంచిగా వచ్చింది, నీట్ గా ఉంది. ముడతల గిడతలు ఏం లేకుండా ఉన్నాయి. ఇగురు వచ్చిందా? బాగా వచ్చిందా? బాగానే వచ్చింది. కళ్ళు అనేది ఎంత వారం వచ్చింది? ఎంత బాగా అంటే సుమారు ఒక జానాడు వచ్చింది. వారం రోజుల దాకా మంచిగానే ఉంది. ఇప్పుడు కొట్టి ఎన్ని రోజులు అయింది? నేను కొట్టి 8 రోజులు అయింది. 8 రోజుల దాకా మళ్ళీ ఏం మందులు? ఇంతవరకు ఏం మందు వాడాల. అంతకుముందు ఎలా ఉండేది? కొట్టక ముందు మామూలుగా పెరుగుదల లేదు, మామూలుగా అలాగే ముడత అనే రకాలుగా ఉంది. అయితే ఈ శ్రీనివాసరెడ్డి గారు ఎట్లనే దిమ్మే కూకొని చెప్పాడు, ఈ మందు కొట్టి నేను నువ్వు కూడా కొట్టి చూడాలి. ఓకే. అయితే శనికి పోయి చూస్తే మంచిగానే ఉంది. బాగుంది. మంచిగా ఉంది. మరి ఇప్పుడు నాకు ఫోటో పెట్టు అంటే ఫోటో పెట్టారు. ఈ మందులు ఆయన చెప్తే మీకు తెలిసింది, కొట్టారు. అంతే. 20 పోయి తెచ్చి కొట్టా. నేను తెలుసా మీకు? ఎప్పుడు చూడలే, ఎప్పుడు యూట్యూబ్ లో చూడలే. సో చూడండి, డైనామిక్ ఎక్స్ట్రా ఫ్లవర్ వాడటం వలన బాగా బ్రాంచెస్ వచ్చినవి, ముడతలు పోయినవి, ముడతలు పోయింది. పురుగు ఎరుపు పురుగు కూడా తగ్గిపోయింది, ఎరుపు కూడా రాల. ఇంతవరకు అటాక్ గాల. వచ్చే చిగుళ్ళు చిన్నగా లేతాకులు సన్నగానే వచ్చింది. పూతకాత వచ్చిందే? వస్తుందండి, పూత కూడా వచ్చింది. మన డైనామిక్ అనేది మాగ్రి సైన్స్ అనేది డైనామిక్ మనం చెప్పాము. ఇది చాలా రైతులు అయితే వాడడం జరిగింది. ఎక్స్ట్రా ఫ్లవర్ వలన గ్రోతింగ్ వచ్చి పూత బాగా వస్తుంది. పూత డ్రాపింగ్ కాకుండా కూడా సో పిందె కూడా రాలకుండా యూజ్ అవుతుంది అనమాట. ఇవి రెండు కొట్టడం వలన గ్రోత్ బాగా వస్తుంది. సెకండ్ స్టెప్ బ్రాంచెస్ అలాగే ముడతలు పోయి నీట్గా అయితే రావడం జరుగుతుంది. చూశారు కదా మీరు, ఒకసారి పైన ఒకటి కూడా చూపించండి ఒకసారి. ఇలా అయితే మనకు గ్రోత్ వచ్చి నీట్గా అయితే తోట అయితే రావడం జరిగిందనమాట. సో చూడండి, ఎక్కడ కూడా నల్ల అటాక్ అనేది లేదు. నల్లులు పోయినాయండి? నల్లులు కూడా పోయినాయి. మీకైతే బాగా అనిపించింది? బాగా అనిపించింది. ఈ మందు వల్ల కూడా మంచి ఉపయోగం అనిపించింది నాకు అయితే. ఓకే, థ్యాంక్ యూ.